అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 3rd December షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A vendor offers her customers a discount of 24% on her beauty products and she still makes a profit of 22%. What is the cost price of a beauty product marked at 854 rupees? So ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫార్ములా ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ 24% ఇస్తుంటే 100 మైనస్ 24 అంటే 76 కదా, ప్రాఫిట్ 22 అంటే 122. మార్కెట్ సైడ్ ఈ సైడ్ వచ్చి మల్టిప్లై అయ్యి 854కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యూనిట్ డిజిట్ మెథడ్ చూడండి. 6 into 4 అంటే 24. సో న్యూమరేటర్లో 4, డినామినేటర్లో 2 ఉంది. 2 into 2 చేస్తే 4 కదా. సో యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈక్వేషన్ ఇంకొకసారి నీట్గా రాసుకుందాం. 10 1/3 divided by 5/3 of 10 plus 14 divided by 3 minus 1. సో ఇది కంప్లీట్ ఇచ్చిన ఈక్వేషన్. ఓకే, నా ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి కదా. 14 divided by 3 అన్నుంది. 14/3 10 plus minus 1. సో ఎల్సిఎం 3 తీసుకుంటే ఏమవుద్ది? 3 into 10 30 ప్లస్ 14 అంటే 44. 44 మైనస్ 3 into 1 అంటే 3 కదా. 44 మైనస్ 3 అంటే 41. సో ఈ కంప్లీట్ వాల్యూ మనకి 41/3 వచ్చింది. ఇప్పుడు 5/3 అని ఉంది. ఫస్ట్ డివిజన్ అండ్ ఆఫ్కి ఆఫ్లోనే మనకి ప్రయారిటీ ఎక్కువ ఉండేది డివిజన్తో పోల్చుకుంటే. సో 5/3 ఇంటూ 41/3. సో 4 into 5 అంటే 20. 205 డివైడెడ్ బై 9కి ఈక్వల్ అయింది. ఇక్కడ దాకా మనకి 205 డివైడెడ్ బై 9కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇనీషియల్గా 10 1/3 కదా. 3 10s 30 ప్లస్ 1 అంటే 31. సో 31/3. ఓకే, సో 31/3 డివైడెడ్ బై ఉంది అంటే మల్టిప్లై చేయొచ్చు కదా. మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది? రెసిప్రోకల్ అవుతుంది. 205/9ని మనము 9/205 అని రాసుకోవచ్చా? నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఇంతమటికే కదా. ఓకే, 3 1s 3 3s is 9. సో 31 into 3 అంటే 93 డివైడెడ్ బై 205కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 8 men or 9 women can do a job in 2 days. 8 men work for 1 day and leave. The number of women required to complete the remaining work in 9 days is. సో 8 men లేదా 9 women కలిస్తే ఒక జాబ్ని 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే 8 మెన్స్ కలిస్తే 2 డేస్లో కంప్లీట్ అవుతుంది, 9 ఉమెన్స్ కలిస్తే 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో 8 మెన్స్ కలిసి 1 డే వర్క్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 9 డేస్లో ఎంతమంది ఉమెన్స్ అవసరమో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? 8 men. సో 8 men ఈజ్ ఈక్వల్ టు 9 ఉమెన్కి ఈక్వల్ అవుతుంది. 8 men ఆర్ 9 ఉమెన్ అన్నారు కదా. సో మెన్ బై ఉమెన్ రేషియో తీసుకుంటే 9/8 వస్తుంది కదా. మెన్ 9 యూనిట్స్ ఎఫిషియంట్ అయితే ఉమెన్ 8 యూనిట్స్ ఎఫిషియంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చింది 8 మెన్స్ కలిసి 1 డే వర్క్ చేశారు. సో 8 మెన్స్ కలిసి 2 days వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ 1 డే వర్క్ చేశారు అంటే ఇంకో 1 డే వర్క్ ఉంటుంది కదా. సో ఈ 8 మెన్స్ 1 డే వర్క్ అనేది ఉమెన్స్ కంప్లీట్ చేయాలి. సో ఎంతమంది ఉమెన్స్ తెలియదు కాబట్టి ఎక్స్ ఉమెన్స్ ఎన్ని డేస్లో? 9 డేస్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఎం అంటే మెన్ ఎంత ఎఫిషియంట్? 9 యూనిట్స్ కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 into 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఉమెన్ 8 యూనిట్స్ ఎఫిషియంట్ 8 into 9. సో 8 9 72 8 9 72 క్యాన్సిల్ చేస్తే 1 ఉమెన్ సరిపోతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ A shopkeeper buys 20 pens for 600 and sells them for 900. Find his profit percentage. Simple. 600కి కొని 900కి అమ్ముతున్నారు. ప్రాఫిట్ ఏమైంది? 50% అయింది. ఎందుకని? సో
900కి అమ్ముతున్నారంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 300 వచ్చింది. 300 అనేది 600లో ఎంత భాగం 50% కదా, అంటే ఇందులో హాఫ్ కదా. సో 50% ప్రాఫిట్ వచ్చింది. కావాలంటే ఇప్పుడు ప్రొసీజర్. సో కాస్ట్ ప్రైస్ 600, సెల్లింగ్ ప్రైస్ 900, ప్రాఫిట్ వచ్చింది 300 కాస్ట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ 200, ఈ 2 zeros ఈ 2 zeros, 3 ones 3 2s, 2 ones 250s is 100. సో 50% ప్రాఫిట్. ఓకేనా. సో సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా చేయాలి మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ సాల్వ్ చేయటం అనేది చాలా చాలా మిస్టేక్. ఎగ్జామ్లో ఈ అంటే ఇట్లా నీట్గా కూర్చొని సాల్వ్ చేస్తే మనకి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అవ్వవు. డైరెక్ట్గా చూసి అనాలిసిస్ చేసి మైండ్తోనే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పెట్టేసేయాలి కొన్ని క్వశ్చన్స్కి. సింపుల్ క్వశ్చన్ కదా ఇది. నెక్స్ట్, Srikar spends 10% of his monthly income on rent, 20% of the rest on household expenditure, and 25% of the rest on food, and saves the rest. He finally saves 78,300. Find his monthly income. సో ఇక్కడ శ్రీకర్ టోటల్ తన ఇన్కమ్లో నుంచి 10% రెంట్కి, 20% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్కి, అండ్ 25% మిగతా 25% అనేది ఫుడ్కి స్పెండ్ చేసి అమౌంట్ అనేది సేవ్ చేస్తుంటే ఆ సేవింగ్ అమౌంట్ 78,300కి ఈక్వల్ అవుతుంది. సో ఇన్కమ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్కమ్ మనకు తెలియదు, ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఈ ఎక్స్ మీద ఫస్ట్ రెంట్కి 10% స్పెండ్ చేస్తున్నారు కదా, అంటే 1 యూనిట్ ఖర్చు అయిపోతుంటే రిమైనింగ్ 9 యూనిట్స్ ఉంటుంది. సో ఈ రిమైనింగ్ అమౌంట్ మీద 20% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది. 20% అంటే 1/5 రాయొచ్చా. సో 4/5 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 25% అనేది ఫుడ్కి. సో 25% అంటే 1/4 వెళ్ళిపోతే, 4 యూనిట్స్లో 1 యూనిట్ వెళ్ళిపోతే 3/4 యూనిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉన్న అమౌంట్ అనేది 78,300కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 క్యాన్సిలా. 9 into 3 అంటే 27. సో 27 into 2 ఈజ్ 54. 78లోంచి 54 మైనస్ చేస్తే 24. 27 into 9 అంటే 243. సో ఇక్కడ ఎంత వస్తుంది ఎక్స్ వాల్యూ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2900. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై 50 సైడ్ వస్తే ఇంటూ 50 అవుతుందా. సో 29 into 5 అంటే 145. సో 3 zeros. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 1,45,000 అనేది టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the number in the form p/q where p and q are integers. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చారు, p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో రిపీట్ అవుతుంది ఏంది 23 కదా, అంటే 23.23 మీద బార్ తీసుకోవచ్చు. p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే టోటల్ వాల్యూ ఎంత ఉంది 2323. సో పాయింట్తో కానీ మనకి బార్తో కానీ సంబంధం లేకుండా 2323 ఉంది. ఓకే, ఇందులో నుంచి మనం ఎంత మైనస్ చేయాలి? సో ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇంటీజర్ పార్ట్ని మైనస్ చేస్తున్నాం, డివైడెడ్ బై. సో బార్ 2 digits మీద ఉంది కదా పాయింట్ తర్వాత, అందుకని 2 times 9. సో ఇప్పుడు 2300 డివైడెడ్ బై 99కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a 140-meter long train crosses a platform thrice its length in 56 seconds. What is the speed of the train in km/h? సో ఇక్కడ 140 meters లెంత్ ఉన్న ట్రైన్, ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఇచ్చారు? ట్రైన్కి 3 times ఉంటుంది. సో ఇంత ప్లాట్ఫామ్ని 56 secondsలో క్రాస్ చేస్తుంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ ఏమవుతుంది 3 times ఉంటుంది అని అంటే 3 into 140 అవుతుందా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది ట్రైన్ లెంత్ని ప్లాట్ఫామ్ లెంత్ని. సో 140 ప్లస్ 3 times of 140, టోటల్ ఇక్కడ మనకి 4 times of 140కి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు. సో టైం 56 seconds అని ఇచ్చారు, డివైడెడ్ బై 56 చేస్తే మనకి ఇక్కడ స్పీడ్ వస్తుంది. సో 14 into 4 ఈజ్ 56. ఈ 4 క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ టైం మనకి 10 meter/second వచ్చింది. స్పీడ్ మీటర్/సెకండ్స్లోకి వచ్చింది, 10 meter/second. మనల్ని అడుగుతుంది km/hలో కన్వర్ట్ చేయమని. సో ఇంటూ 18/5. సో 5 1s 5 2s, 18 into 2 అంటే
36 km/h కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Dev and Tej started a business investing amounts of 1800 and 1620 respectively. If Dev's share in the profit earned by them is 930, what is the total profit earned by them? సో దేవ్ ఒక బిజినెస్లో 1800 అండ్ తేజ్ 1620 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేస్తే టోటల్ ప్రాఫిట్లో దేవ్ షేర్ అనేది 930 రూపీస్ అవుతుంది. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు? 1800 ప్లస్ 1620, 16 ప్లస్ 18 అంటే 34 కదా. సో 3420 అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు. ఇందులో దేవ్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 1800 కదా. సో ఇన్వెస్ట్ చేసిన 1800 దేవ్ షేర్ అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3420కి ఈక్వల్ అయితే సో ప్రాఫిట్లో అతని షేర్ 930. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ జీరో క్యాన్సిల్. సో 18 1s ఈజ్ 18, ఇంకా ఇక్కడ మనకి 16 ఉంటుంది. 18 9s 162 కదా. ఓకే, నౌ ఈ జీరోని కూడా క్యాన్సిల్ చేసేస్తే 19 ఇంటూ 93. యూనిట్ డిజిట్ చూస్తే 9 ఇంటూ 3 అంటే 57. యూనిట్ డిజిట్ 7 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. మల్టిప్లై చేద్దామంటే చేద్దాం. 19 3 57 కదా, క్యారీ 5. 19 9s 171 ప్లస్ 5 అంటే 176. సో 1767 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if sin A is 3/5 and A is an acute angle, then find the value of 2 cot square A minus cosecant square A. సో cot square A minus cosecant square A చూడంగానే మనకు గుర్తు రావాలి ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక ఐడెంటిటీ ఉందని. సో ఐడెంటిటీ ఏంది? cosecant square A మైనస్ ఆఫ్ cot square Aకి A అనేది 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 cot square A కదా. సో cot square A ప్లస్ cot square A అని చెప్పి రాద్దాం. మైనస్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ A. సో ఇక్కడ కోసికెంట్ మైనస్ కాట్ అంటే 1. ఇక్కడ కాట్ మైనస్ కోసికెంట్ ఉంది అంటే ఏమవుతుంది? కాట్ స్క్వేర్ A అనేది -1కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ +1 వచ్చింది కాబట్టి సైన్ చేంజ్ అయితే ఇక్కడ 1కి కూడా చేంజ్ అయ్యి -1 అవుతుంది కదా. సైన్ A అనేది 3/5 అన్నారు. సో 3/5 అంటే పర్పెండిక్యులర్ 3, హైపోటెన్యూస్ 5, బేస్ 4 కదా, ట్రిప్లెట్స్. సో కాట్ అంటే ఏమవుతుంది? 4/3కి ఈక్వల్ అవుతుంది. 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9 -1. సో 16లో నుంచి 9 మైనస్ చేస్తే 7. సో 7/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, if 20% of a number is added to 72, then the result is the same number. 65% of the same number is. So 20%ని 72కి యాడ్ చేస్తే మనకి టోటల్ 100% అంటే సేమ్ నెంబర్ వస్తుంది. 65% ఆఫ్ సేమ్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 20% ప్లస్ 80% కలిస్తేనే కదా 100% అయ్యేది. అంటే ఇక్కడ 80% వాల్యూ మనకి 72 అని ఇచ్చారు. 65% అంటే ఎంత అవుతుంది చూడండి. 80లో హాఫ్ అంటే 40. సో 40% అంటే ఇందులో హాఫ్ ఏమవుతుంది? 72/2 అంటే 36. 36 ఇంటూ 2 72 కదా. సిమిలర్గా 40లో హాఫ్ అంటే 20%. 20% అంటే 36లో హాఫ్, దట్ ఈస్ 18. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 60% వస్తుంది మనకి. 60% వాల్యూ ఎంత అవుతుంది? 36 ప్లస్ 18 అంటే 54. సో మనకి వాల్యూ అనేది 54 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 54 కన్నా కొంచెం అబోవ్ ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్? సో సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ అని చెప్పి అన్నారు. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏమవుతుంది? a స్క్వేర్ అంటే 2x స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సో 5 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తే a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. a స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab, 2 ఇంటూ 2 4 ఇంటూ 3 అంటే 12. సో 12x వస్తుంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిలా. 5 స్క్వేర్ అంటే 25. సో మైనస్ ఆఫ్ 25 మైనస్ ఆఫ్ 9 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 12xకి ఈక్వల్ అవుతుంది. సో 25 అండ్ 9 మైనస్ 25 మైనస్ 9 ఏమవుతుంది? మైనస్ 34 కదా. సో మైనస్ 34 ప్లస్ 12x
2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 6x minus of 17. So 2 into 6x minus 17. Option A is our answer. Walking at 4/7 of his normal speed, Abhijit is 36 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. So, యూజువల్గా అతను 7 యూనిట్ స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు 4 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారు. ఇలా స్పీడ్ తగ్గటం వలన 36 మినిట్స్ లేట్ అయింది ఆఫీస్కి రీచ్ అవ్వడానికి. సో యూజువల్గా అతను ఏ టైంకి వెళ్ళే వాళ్ళో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ ఏం చెప్పాను మీకు షార్ట్ ట్రిక్. 4 and 7కి డిఫరెన్స్ ఎంత? 3 యూనిట్స్. సో ఈ 3 యూనిట్స్ అనేది 36 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది? 12 మినిట్స్కి ఈక్వల్ అవుతుందా 1 మినిట్ అనేది? మనం నడుతుంది యూజువల్ టైం. సో యూజువల్ టైం అంటే ఇది 4 యూనిట్స్. 4 into 12 అంటే 48. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 men can do a piece of work in 2 days. How many men will do it in 1 day? సో 2 men కలిసి 2 days వర్క్ చేస్తున్నారు. ఇది టోటల్ వర్క్. ఈ వర్క్ అనేది 1 డేలో కంప్లీట్ అవ్వాలి అని అంటే ఎంతమంది మెన్స్ అవసరమో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 into 2 అంటే 4 కదా. సో 4 మెన్స్ కావాలి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడల్ ట్యాంక్ విత్ డైమెన్షన్స్ ఈజ్. వాల్యూమ్ అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 2 into 1 అంటే 2, 2 into 9 అంటే 18. యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? 2 into 11 చేయొద్దు, 11 into 49 చేయాలన్నమాట. సో 11 into 49 చేస్తే 4 ఇలాగా 9 ఇలాగా, రెండింటిని యాడ్ చేస్తే 13 వస్తుంది కదా. సో 1 క్యారీ చేసేస్తే 539కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఇంటూ 2 చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఇంటూ 2 చేస్తే 2 9s 18, 2 3 6 plus 1 7, 2 5 is 10. సో 1078కి ఈక్వల్. నెక్స్ట్, టోటల్ నంబర్ ఆఫ్ కలర్ బ్లాక్స్ ఈజ్ 4641. ఇఫ్ ద రేషియో ఆఫ్ రెడ్ బ్లాక్స్ టు బ్లూ బ్లాక్స్ ఈజ్ 6:10 and the ratio of blue blocks to yellow blocks is 2:7, then how many yellow blocks are there? సో ఇక్కడ మనకి టోటల్గా 3 బ్లాక్స్ ఉన్నాయి. అయితే ఇందులో నుంచి రేషియో ఇచ్చారు. రెడ్ టు బ్లూ వచ్చేసి 6:10 అండ్ బ్లూ టు ఎల్లో ఏమో 2:7 అని. మనం అడుగుతుంది టోటల్గా ఎల్లో బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? నౌ టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని? 4641 కదా. సో ఇప్పుడు రేషియో చూస్తే బ్లూ బ్లాక్స్, ఇక్కడ రెడ్ టు బ్లూ అన్నారు. సో రేషియో ఏమవుతుంది? 3:5. సో రెడ్ టు బ్లూ వచ్చేసి 3:5. నెక్స్ట్ బ్లూ టు ఎల్లో అన్నారు. సో బ్లూ టు ఎల్లో అంటే 2:7. ఈ టోటల్ని మనము ఇంటూ 5, ఈ టోటల్ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తుంటే రేషియో ఏమొస్తుంది ఇక్కడ మనకి? 3 into 2 అంటే 6, 2 5s 10, 7 5s 35. సో 35 plus 10 45 plus 6 అంటే 51. సో ఈ 51 టోటల్ 51 యూనిట్స్ అనేది టోటల్ బ్లాక్స్ 4641కి ఈక్వల్ అవుతుంటే వైకి 35 యూనిట్స్ వచ్చింది. సో 35 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నా చూడండి ఎలా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ మనము 46 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది. సో 5 into 9 చేస్తే మనకి వాల్యూ కొంచెం దగ్గరగా వస్తుందా? అండ్ ఇక్కడ 1 into 1. సో 51 into 91. సో 51 into 91 అంటే 4641. ఇప్పుడు ఇంటూ 35 ఉంది. సో 35 1s is 35, క్యారీ 3, 35 into 9. సో 35 into 9 అంటే 315 ప్లస్ 3 అంటే 318. సో 3185. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, P is any point inside the rectangle ABCD. If PA is equal to 46, PB is 16 and PC is 88, then the length of PD is equal to. So rectangle లో ఒక rectangle ని డ్రా చేసుకుందాం ABCD అని చెప్పి. A B C D. సో P అనేది ఒక పాయింట్. ఇప్పుడు AP BP PC అండ్ CD. మనం అడుగుతుంది ఏంటి? PD వాల్యూ అనేది ఎంత. సో ఇక్కడ థియరం ఏంది మనకి? AP² ప్లస్ PC²
ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఏపీ అంటే 46, సో 46 స్క్వేర్ ప్లస్ పీసీ అంటే 88 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్ ప్లస్ ఇక్కడ సమ్ వాల్యూ రావాలి మనకి, ఫైండ్ అవుట్ చేద్దాం. యూనిట్ డిజిట్ చూస్తే 6 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 6ఏ కదా, 8 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ ఇక్కడ 0 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 6 స్క్వేర్ అంటే 6 ఉంది. సో ఎంత యాడ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 0 అయింది? 4 కదా. సో లాస్ట్ అంటే ఇక్కడ మనకి ఇస్తుంది ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూ అనేది ఎక్స్. నౌ 0 స్క్వేర్ అంటే 0నే, 4 స్క్వేర్ అంటే 16, యూనిట్ డిజిట్ 6, 6 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 6, 8 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ సరిపోతుంది మనకి. ఓకే, if Anirudh is as much elder than Praveen as he is younger than Suman and the sum of the ages of Praveen and Suman is 36 years, then find the age of Anirudh. So very good question అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏజ్ ఏమవుతుంది అనిరుద్ది 36 ఇయర్స్, ప్రవీణ్ అండ్ సుమన్ ఇచ్చినప్పుడు అనిరుద్ధ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అవుతుంది. ఎందుకు చూద్దాం. సో అనిరుద్ధ్, ప్రవీణ్ అండ్ ఇంకొకళ్ళు సుమన్. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్, అనిరుద్ధ్ ఏజ్ అనేది ప్రవీణ్తో ఎంతైతే ఎక్కువ ఉంటుందో సో సుమన్తో పోల్చుకుంటే అంతే తక్కువ ఉంటుంది. అనిరుద్ధ్ ఏజ్ ప్రవీణ్తో పోల్చుకుంటే ఎంత ఎక్కువ ఉంటుందో సుమన్తో పోల్చుకుంటే అంత తక్కువ ఉంటుంది అన్నారు. సపోజ్ ఇప్పుడు అనిరుద్ధ్ ఏజ్ ఎక్స్ అని చెప్పి అనుకుందాం. ఓకే, సో ప్రవీణ్తో పోల్చుకుంటే అనిరుద్ధ్ పెద్దవాళ్ళు కదా, అంటే ఇక్కడ ప్రవీణ్ ఏజ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏ. అయితే సుమన్తో పోల్చుకుంటే ఏమవుతుంది, సుమన్ బిగ్ అనమాట, సో అనిరుద్ధ్ స్మాల్. సో ఇక్కడ ఎంత అయితే ఏజ్ ఎక్కువ అయిందో ప్రవీణ్తో పోల్చుకుంటే సుమన్తో పోల్చుకుంటే అంత తక్కువ అవుతుంది అనిరుద్ధ్ ఏజ్. సో అక్కడ సుమన్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఏకి ఈక్వల్ అవుతుందా. మనకు కావాల్సింది ఏంది అనిరుద్ధ్ ఏజ్ అనేది ఎంత అని. సో ఇక్కడ మనకి ఇచ్చింది ప్రవీణ్ అండ్ సుమన్ ఏజ్ని యాడ్ చేస్తుంటే 36 ఇయర్స్ వస్తుంది అని. ఓకే, ఇది ఇక్కడే ఉంచి ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రవీణ్ అండ్ సుమన్ ఏజెస్ని యాడ్ చేస్తే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ చేస్తుంటే మనకి ఇక్కడ 2x వస్తుంది. డివైడెడ్ బై 2 చేస్తే ఎక్స్ కదా, అంటే అనిరుద్ధ్ ఏజ్ వస్తుంది కదా. సో అనిరుద్ధ్ ఏజ్ ఎక్స్ రావాలి అని అంటే ప్రవీణ్ అండ్ సుమన్ ఏజెస్ని సమ్ చేయాలి, సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. ఆల్రెడీ సమ్ మనకి 36 ఇచ్చారు. సో 36 బై 2 చేస్తే ఎంత 18. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average age of 31 students of a class is 14 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 15 years. The age of the teacher is సింపుల్ కదా, మీరైతే ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఎంత అని చెప్తారు 46 అని. సో ఆప్షన్ సి. నెక్స్ట్, if the listed price of a bag is 93% more than its cost price and a discount of 59% is announced on it, then find the loss percentage. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, ఎంత పర్సెంట్ లాస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా ఈక్వివాలెంట్ని అప్లై చేయొచ్చు కదా. 93% అంటే అబవ్ మార్క్ చేశారు అండ్ డిస్కౌంట్ ఇస్తుంది 59, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఆఫ్ 93 ఇంటూ 59 డివైడెడ్ బై 100. సో 93లో 59 మైనస్ చేస్తే 34 వస్తుంది. సో 34 అంటే ఇక్కడ మనం అప్రాక్సిమేట్గా చూడండి, అప్రాక్సిమేట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 93/10 అంటే 9.3 తీసుకుందాము. ఇక్కడ 5.9 అని తీసుకుంటే 9.3 అప్రాక్సిమేట్గా 9 అనుకోవచ్చా, 5.9 అప్రాక్సిమేట్గా 6 అనుకుందాం. 9 6 54. సో 34లో నుంచి 54 మైనస్ చేస్తుంటే 20 వస్తుంది. మన ఆన్సర్ అనేది 20 పాయింట్ సంథింగ్ రావాలి. బట్ 20.8789 చాలా నియర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఆన్సర్ని మార్క్ చేయలేము. అప్రాక్సిమేట్ చేసినా లేదా మనం యూనిట్ డిజిట్ మెథడ్ ఏది యూస్ చేసినా సాల్వ్ చేయలేము. కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సిందే, గెస్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఓకేనా. నౌ 59 ఇంటూ 3 ఏమవుతుంది, 59 ఇంటూ 3, 3 9s 27, 3 5s 15 ప్లస్ 2 అంటే 17, 177. సో 7 ఇక్కడ క్యారీ 17. నెక్స్ట్ 59 ఇంటూ 9. సో ఇంటూ 9 అంటే ఈ 177కి ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఇంటూ 9 చేయకుండా. 3 7s 21, 21 ప్లస్ 2 అంటే 23,
3 ones 3 plus 2 అంటే 5. సో 531కి 17 యాడ్ చేస్తుంటే 5 4 8. సో 5487 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 54.87ని మైనస్ చేయాలి. 54.87లో 34 మైనస్ చేస్తుంటే ఎంత? 20.87కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? ఏ నంబర్ ఈజ్ 18 మోర్ దెన్ ఇట్స్ 3/4. ఫైండ్ ద నంబర్. సో ఒక నంబర్ అనేది 3/4 ఆఫ్ ద సేమ్ నంబర్తో పోల్చుకుంటే 18 ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సపోజ్ ఒక నంబర్ ఎక్స్ అనుకుందాం. సో ఈ ఎక్స్ అనేది ఎంత ఎక్కువ ఉంది మనకి 3/4 ఆఫ్ ద ఎక్స్తో పోల్చుకుంటే? సో క్లారిటీగా చెప్తాను వినండి. ఫస్ట్ ఒక నంబర్ ఎక్స్ ఉంది, ఓకే. అండ్ మనకు చెప్పింది ఏంది ఇక్కడ? 3/4 ఆఫ్ ద ఎక్స్ అనేది ఎక్స్తో పోల్చుకుంటే 18 ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. అంటే ఈ 18 ఏమవుతుంది ఇక్కడ? 3/4 ప్లస్ 1/4 కలిపితే మనకు కంప్లీట్గా ఎక్స్ వస్తుంది కదా. 1/4 వాల్యూ 18 అని ఇచ్చారు. 1/4 అంటే ఏమనుకోవచ్చు మనము? 25% వాల్యూ అనేది 18 అయినప్పుడు ఫైండ్ ద నంబర్ అంటే టోటల్ నంబర్ 100% అనేది ఎంత అవుతుంది? 25 ఇంటూ 4 ఈజ్ 100. సిమిలర్గా 18 ఇంటూ 4 అంటే 72. సో టోటల్ నంబర్ అనేది 72కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. A, B and C can do a piece of work in 2, 20 and 5 days respectively. How long will they take to do thrice the same work working together? So A ఒక వర్క్ని 2 డేస్లో, B 20 days, C 5 డేస్లో కంప్లీట్ చేస్తుంటే సేమ్ వర్క్ 3 times ఆఫ్ ద సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఏ వచ్చేసి ఒక వర్క్ని 2 డేస్లో, B 20, C 5 days. ఈ 2కి 20కి అండ్ 5కి ఎల్సిఎం తీసుకుంటే 20 కదా. సో దిస్ ఈజ్ టోటల్ వర్క్. 2 ఇంటూ 10, 20 ఇంటూ 1, 5 ఇంటూ 4 ఈజ్ 20. థ్రైస్ ఆఫ్ ద సేమ్ వర్క్ అన్నారు. 20 ఇంటూ 3 అంటే ఎంత? 60 డివైడెడ్ బై ఎఫిషియన్సీ 10 ప్లస్ 1 11 ప్లస్ 4 అంటే 15. సో 15 months 15 4s 4 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, to buy a new apartment, Shweta borrowed 9,95,500 rupees at 4% per annum simple interest for 39 months. How much interest will she pay? సో ఒక అపార్ట్మెంట్ని కొనటానికి శ్వేత 9,95,500 రూపీస్ని 4% సింపుల్ ఇంట్రెస్ట్కి 39 monthsకి తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ ఆమె పే చేయాల్సి వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. టైం పీరియడ్ వచ్చేసి 39 months అన్నారు. సో 39 monthsని మనము 36 months ప్లస్ 3 months అని రాసుకోవచ్చా? సో 36 months అంటే ఏంటి? 3 years. ఇప్పుడు 3 monthsని కూడా ఇయర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడెడ్ బై 12 చేస్తే 3 1s 3 4s అంటే 1/4. సో 4 3s 12 ప్లస్ 1 అంటే 13/4 years వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు కదా. సో టోటల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ? టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆమె పే చేయాల్సింది 13/4 yearsకి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 క్యాన్సిల్ అయిపోతే 13% ఇంట్రెస్ట్ పే చేయాలి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 9,95,500. ఇందులో మనకు కావాల్సింది 13% అనేది ఎంత అని. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో 13 ఇంటూ 5 అంటే 65, క్యారీ 6. యూనిట్ డిజిట్ చూసినా మొత్తం మనకి 5 ఉంది. సో అందుకని మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 13 5 65 ప్లస్ 6 అంటే 71, క్యారీ 7. 71 క్యారీ 7. సో 13 9s 117. 117కి 7 యాడ్ చేస్తే 124. సో క్యారీ 12. 13 9s 117. 117 ప్లస్ 12 129 వస్తుంది. సో ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది? 1,29,415 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The cost of a washing machine is 50% less than the cost of a TV. If the cost of washing machine increases by 62% and that of TV decreases by 51%, then what is the percentage change in the total cost of 6 washing machines and 2 TVs? So washing machine cost అనేది టీవీ కన్నా 50% లెస్ ఉంది అన్నారు. వాషింగ్ మెషిన్
టీవీ, లెస్ అంటే 1:2 రేషియోలో ఉంటుంది. మనల్ని అడుగుతుంది 6 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ కదా, సో ఇంటూ 6 ఇంటూ 2 చేస్తే 2 1s 2 3s, సో రేషియో ఇక్కడ 3:2 వస్తుంది. అయితే వాషింగ్ మిషన్ కాస్ట్ని 62% ఇంక్రీజ్ చేశారు, టీవీ కాస్ట్ని 51% డిక్రీజ్ చేశారు. టోటల్ పర్సంటేజ్ చేంజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ కదా, 62 ఇంటూ 3 అంటే ఎంత 186 మైనస్ 51 ఇంటూ 2 అంటే 102 డివైడెడ్ బై టోటల్ 5 యూనిట్స్. సో 186లో నుంచి 102ని మైనస్ చేస్తుంటే 84 వస్తుంది, అవునా? ఎస్ 84. సో 84/5 అంటే 5 ones 5 క్యారీ 3, 5 6 30, 5 8s 40. So 16.8%. Option A is our answer. Next. In a class test, the average score of 35 students was 44. Later, it was found that 25 was incorrectly recorded as 33 in 2 instances and 36 was incorrectly recorded as 34 in 1 instance. What is the actual average score of the class? So, ఒక క్లాస్ టెస్ట్లో 35 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది 44 వచ్చింది. అయితే ఇక్కడ 25 రావాల్సిన ప్లేస్లో 2 times 33ని వాళ్ళు రికార్డ్ చేశారు అండ్ 36 రావాల్సిన ప్లేస్లో 34ని రికార్డ్ చేస్తే యాక్చువల్గా అంటే ఎర్రర్ని తీసేస్తే యాక్చువల్ యావరేజ్ అనేది క్లాస్ది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 35 స్టూడెంట్స్ ఉన్నారు, సో యావరేజ్ 44 అంటే ఈచ్ స్టూడెంట్ 44 మార్క్స్ స్కోర్ చేశారు అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం ఇక్కడ మనము, ఓకేనా? నెక్స్ట్, సో కరెక్ట్ అండ్ రాంగ్ అని తీసుకుంటే 2 ఇన్స్టెన్సెస్ 2 ప్లేసెస్ దగ్గర 25 రావాలి. సో 25 ఇంటూ 2 అంటే 50 మార్క్స్ రావాలి. బట్ వీళ్ళు రికార్డ్ చేసింది ఎంత 33 కదా, సో 2 ఇన్స్టెన్సెస్ దగ్గర 33 అంటే 2 ఇంటూ 33 అంటే 66 మార్క్స్ మనకి రాంగ్గా ఇన్సర్ట్ అయింది. కావాల్సింది ఓన్లీ 15నే, సో రికార్డ్ చేసింది 66. సో ఎక్స్ట్రా వీళ్ళు ఎంత ఎక్కువ రికార్డ్ చేశారు 50తో పోల్చుకుంటే 16 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. మనం ఈ 16 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ 36 వాస్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ యాజ్ 34. సో 36 రావాల్సిన ప్లేస్లో 34ని మాత్రమే రికార్డ్ చేశారు. అంటే ఇక్కడ మనకి తక్కువ రికార్డ్ చేశారు. ఎంత తక్కువ 2 మార్క్స్ తక్కువ రికార్డ్ చేశారు. ఈ 2ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో 16 సబ్ట్రాక్ట్ చేసి 2ని యాడ్ చేస్తుంటే ఓవరాల్గా ఏమవుతుంది ఇక్కడ -14 అవుతుంది. సో ఈ -14 అనేది ఈక్వల్గా పంచాలి. టోటల్ 35 స్టూడెంట్స్ ఉన్నారు, సో డివైడెడ్ బై 35. నౌ 35 ones 0. ఇక్కడ 0 యాడ్ చేస్తే 35 ఇంటూ 4 చేస్తే 140 కదా, సో -0.4 చేయాలి. హోల్ క్లాస్ యావరేజ్ 44, ఇందులో నుంచి 0.4 చేస్తుంటే 43.6 అనేది కరెక్ట్ యావరేజ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, when the volume of a sphere is divided by its surface area, the result is 7. Find the surface area. సో సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ని సర్ఫేస్ ఏరియాతో డివైడ్ చేస్తుంటే 7 వస్తుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి 11 మల్టిపుల్ కదా, సో ఇచ్చిన ఆప్షన్స్లో 11 మల్టిపుల్ చూడండి. 6 + 8 అంటే 14, 14 - 9 + 4 అంటే 13, సో 11 మల్టిపుల్ అవ్వదు. నెక్స్ట్ 8 + 5 13, 13లో 8 మైనస్ చేస్తున్నా 11 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 4 + 2 6, 7 + 5 12 - 6 కూడా 11 మల్టిపుల్ కాదు. నా 4 + 5 9, 5 + 4 9. సో ఈ ఆప్షన్ మనకి 11తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నౌ ప్రొసీజర్ చూద్దాం. వాల్యూమ్ అంటే 4/3 πr³ స్పియర్ వాల్యూమ్. నెక్స్ట్ డివైడెడ్ బై సర్ఫేస్ ఏరియా అంటే 4πr² డివైడ్ చేస్తుంటే 7కి ఈక్వల్ అవుతుంది. సో 4πr², ఈ 4πr² క్యాన్సిల్ చేస్తుంటే r/3 అనేది 7కి ఈక్వల్ అవుతుందా. సో ఇక్కడ r వాల్యూ 21 వచ్చింది. సర్ఫేస్ ఏరియా అంటే 4πr² కదా, 4 × 22/7 ఇంటూ r² అంటే 21 × 21. సో 7 ones 7 3s 21. యూనిట్ డిజిట్ చూడండి, 4 2s 8, 8 3s 24, 4 × 1 is 4. సో యూనిట్ డిజిట్ 4 రెండు ఆప్షన్స్లో ఉన్నాయి. సరే, సో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు 4 × 3 అంటే 12, ఇక్కడ 12 × 2 అంటే 24. సో 24 ×
21 ఇంటూ 11 చేయండి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది 5544 అని. ఓకేనా? సో ఆల్ 25 క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేసాము. సో క్లాస్ పీడిఎఫ్స్ అనేది హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.